तेलंगाना के चीफ मिनिस्टर रेवंत रेड्डी ने कहा कि सिर्फ कांग्रेस लीडर राहुल गांधी के पास पाकिस्तान और चीन को शिकस्त देने और हिंदुस्तान को गैर मुल्की हमलों से बचाने की ताकत है। आज मिर्चल के बाचपल्ली जिले में जय हिंद रैली के इनेकाद के बाद एक अवामी इज्तिमा से खिताब करते हुए सीएम रेवंत रेड्डी ने सवाल किया कि वजीर आजम नरेंद्र मोदी, जिन्होंने पहलगाम दहशतगर्दाना हमले के बाद एक ऑल पार्टी मीटिंग बुलाई थी, जंगबंदी का ऐलान करने से पहले इसे बुलाने में क्यों नाकाम रहे। हम सब ने कैंडल लाइट रैली, तिरंगा रैली निकाली और पीएम मोदी को अपनी हिमायत की पेशकश की। हमारे लीडर राहुल गांधी और कांग्रेस के सदर मल्लिकार्जुन खड़गे ने ऑल पार्टी मीटिंग में शिरकत की और मरकज की मुकम्मल हिमायत की और वाज़ेह किया कि हिंदुस्तान को पाकिस्तान के खिलाफ जंग पीओके को हिंदुस्तान के साथ जम करने के लिए लड़ना चाहिए। ताहम ऑपरेशन सिंदूर के 4 दिन बाद मोदी हुकूमत ने उजलत में फौजी ऑपरेशन खत्म कर दिया और जंगबंदी का ऐलान कर दिया। हुकूमत ने इतना अहम ऐलान करने से पहले दीगर जमातों की तजावीज़ राय क्यों नहीं ली? वजीर आला ने सवाल किया। उन्होंने साबिक वजीर आजम इंदिरा गांधी की जुर्रत और क़ियादत को याद करते हुए कहा कि 1967 में उन्होंने चीन के खिलाफ ऐलान जंग करके दुनिया को एक मजबूत पैगाम दिया था। उन्होंने पाकिस्तान के साथ 1971 की जंग के दौरान अपनी ताकत को मजीद उजागर किया। ఆనాడు పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ దేశంలో అమాయకులను చంపినప్పుడు అఖిల పక్షం కావాల్సి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడాల్సిన అవసరం కనిపించింది. కానీ ట్రంప్ బెదిరించగానే నువ్వు యుద్ధాన్ని విరమించుకున్నప్పుడు అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదని మేము సూటిగా అడుగుతున్నాం ఈ దేశ ప్రధానమంత్రిని. ఇది నీ సొంత వ్యవహారం కాదు, నీ పార్టీ వ్యవహారం కాదు, ఇది ఎన్నికల విధానం కాదు, ఇది దేశ భద్రతకు సంబంధించిన విధానం. దేశ భద్రత విషయంలో యుద్ధం చేయాల్సిన సమయంలో యుద్ధం విరమించడం ద్వారా 140 కోట్ల భారతీయుల యొక్క ఆత్మ గౌరవాన్ని ట్రంప్ దగ్గర తాకట్టు పెట్టొచ్చి ఇవాళ గొప్పల కోసం ఉపన్యాసాలు బీజేపీ వాళ్ళు ఇస్తున్నారు తప్ప ఈ దేశ భద్రత పట్ల వాళ్ళకు పట్టింపు లేదు. పదే పదే చెప్పేది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను మేము సాధిస్తాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను మేము సాధిస్తామని. ఇవాళ నేను అడుగుతున్న బీజేపీ వాళ్ళని, పీఓకేను గుంజుకోవద్దని ఎవరు చెప్పారు? మేమందరం దేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు 140 కోట్ల మంది మీకు అండగా నిలబడి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ను గుంజుకో, పాకిస్తాన్ ఓడించమని చెప్పినాం. బెలూచిస్తాన్ విడగొట్టి ఇంకో దేశంగా ఏర్పాటు చేయమని చెప్పినాం. బెలూచిస్తాన్ విడదీసే శక్తి నీకు లేదు, పీఓకే తెచ్చే శక్తి నీకు లేదు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శించడం ద్వారా ఏమి చెప్పదలుచుకున్నారని బీజేపీ నాయకులను నేను అడగదలుచుకున్నా. బుద్ధిమంతుడికి సర్ది కడతానంట బొడ్రాయి కాడ భోంచేసి బోర్ల బుక్కల వండుకున్నాంట. మేము నరేంద్ర మోడీ గారికి వీర తిలకం దిద్ది యుద్ధం చేయాలి అంటే నేను యుద్ధం విరమించుకున్నా అని చెప్పి ఈరోజు మోడీ గారు ట్రంప్ బెదిరిస్తే యుద్ధాన్ని ఆపేసి ఇవాళ బీజేపీ వాళ్ళకు ఏం చూసి తిరంగా ర్యాలీ చేస్తున్నారే? ఎవరి కోసం తిరంగా ర్యాలీ చేస్తున్నారు? యుద్ధంలో చచ్చిపోయిన సైనికుల గురించి ఒక్కసారి ఆలోచన చేసిండ్రా? పహల్గాంలో చచ్చిపోయిన భారతీయులైన అమాయకుల గురించి ఆలోచన చేసిండ్రా? యుద్ధం సందర్భంగా పాకిస్తాన్ పేల్చిన లాంచర్లతో కశ్మీర్లో చనిపోయిన సైనిక పౌరుల గురించి ఆలోచన చేసిండ్రా? ఇవాళ దేనికోసం బీజేపీలు తిరంగా ర్యాలీ తీస్తున్నారని నేను అడుగుతున్నా. కంటోన్మెంట్ మన పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటే ఈ దేశ భద్రతకు గుండెకాయ. ఈరోజు ఇక్కడున్న సైనికులే ఈ యుద్ధంలో పాల్గొని ఈ తెలంగాణలో ముఖ్యంగా ఇక్కడ తయారు చేసిన యుద్ధ విమానాలే ఈరోజు యుద్ధంలో దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టినాయి. మోడీ గారు తెచ్చిన రాఫెల్ యుద్ధ విమానాలు మన పాకిస్తాన్ కూల్చింది. ఎన్ని కూల్చిందో రాఫెల్ గురించి చెప్పమంటే ఈరోజు చర్చ లేదు. ఈరోజు మన దేశం కాదని ఇతర దేశాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు మీరు జవాబు చెప్పండి. మన పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేలగూల్చిందో మీరు లెక్క చెప్పండి. గొప్పల కోసం వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఇవాళ రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నారు. అవి ఎందుకు నేలగూలినాయో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి.